హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. స్టాక్ మార్కెట్లో ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే వార్ నడవడం వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధం నడుస్తుంది కాబట్టి మరి వీటి ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంది, ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెజెంట్ ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది సార్? ఇప్పుడంతా కొంచెం టెన్షన్గానే ఉందండి. యాక్చువల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 year నుంచి కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. 2024లో ర్యాలీ వచ్చింది, ఆ తర్వాత 25 అంతా కూడా మొత్తం మైనస్ అయిపోయింది. అలాగే 26 స్టార్టింగ్లో ఫిబ్రవరిలో ట్రేడ్ డీల్ జరిగింది, బాగుంది అనుకున్నాం. ఇప్పుడు March 15th ట్రేడ్ డీల్ అవుతుంది, బాగా అన్ని స్టాక్స్ పెరుగుతాయి అనుకుంటే ఇప్పుడు ఇరాన్ వార్ వచ్చి మొత్తం 700-800 పాయింట్స్ డౌన్ అయిపోయింది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే దాదాపు 3,000 పాయింట్స్ డౌన్ అయింది, అంటే హై నుంచి చూసుకుంటే. సో ఇవాళ ఒక్కరోజే చూసుకుంటే 350 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయింది, అలాగే 1000 పాయింట్స్ సెన్సెక్స్ డౌన్ అయింది. ఇదంతా మనకి తెలిసిందే రీజను, ఈ ఇరాన్ మీద ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడి చేయటం అనేది. ఇరాన్ వాళ్ళు ఈ యొక్క దాడుల్ని ఎదుర్కొంటారు ఎలా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరాన్లో టాప్ లీడర్స్ 50 మెంబర్స్ దాకా చనిపోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం, అలాగే గోల్డ్ సిల్వర్లు ఏమో అన్రెస్ట్ వల్ల పెరుగుతున్నాయి, అలాగే స్టాక్ మార్కెట్స్ అంతే డౌన్ అవుతున్నాయి. ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. సో ఈ వార్ వల్ల ఈ ఎఫెక్ట్ అనేది గోల్డ్ ప్రైజెస్ మీద, సిల్వర్ ప్రైజెస్ మీద పడే అవకాశం ఉందంటారా సార్? డెఫినెట్గా అండి. గోల్డ్ సిల్వర్ అయితే ఇప్పుడు ర్యాలీ అవుతాయి. ఇప్పుడు గోల్డ్ అయితే ఇంటర్నేషనల్గా చూసుకుంటే $5,600 దాకా వెళ్ళింది. సో 5,400 ప్రెజెంట్ ఉంది. ఇది దాదాపు మొన్న ఆల్ టైమ్ హై 5,500, అది కూడా బ్రేక్ అయ్యి 5,800-900 కూడా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఏది యుద్ధం కనుక ఇలా కంటిన్యూ అయితే. ఓకే, ఒకవేళ కాదు అంటే వాళ్ళు ఇరాన్ వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళతో అమెరికాతో ఒక డీల్ ఏదైనా కుదుర్చుకుంటే మాత్రం వాళ్ళందరూ కూడా మళ్ళీ నార్మల్ అవుతుంది. లేదు అంటే ఇప్పుడు ఒక 1 week 10 days ఇక మార్కెట్స్ అన్నీ కూడా అతలకుతలం అవుతాయి. ఎందుకంటే మెయిన్ అక్కడ ఇరాన్ ఏదైతే ఈ నౌకలు వరల్డ్ మొత్తం మీద 20% ఆయిల్ వెళ్ళే రూట్ అంతా బ్లాక్ చేశారు. దానివల్ల ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. బట్ అది ఎప్పుడు ఫ్రీ అవుతుంది ఏంటనేది చూడాలి. సో ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్స్ కూడా మేజర్గా 25,000 మేజర్ సపోర్ట్, అది బ్రేక్ అయ్యి ఇప్పుడు 25,850 ఆ రేంజ్ వచ్చింది. సో ఇది ఒక డౌన్ ట్రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా కూడా. సో మార్కెట్స్ అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే, మీరు ఆయిల్ రేట్లో కూడా చేంజెస్ వస్తాయన్నారు కాబట్టి ఫ్యూయల్ షార్టేజ్ కూడా మనకు ఉంటుందంటారు ప్రజెంట్ అయితే ఉంటుందండి. యాక్చువల్గా ఏంటంటే మనకి కొంత రష్యా ఆయిల్ కూడా కొంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ బ్యారెల్ పెరిగిపోయింది కాబట్టి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇండియా మీద ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అదే 1-2 daysలో క్లియర్ అయితే పర్వాలేదు, కానీ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇప్పుడు $78 వెళ్ళిపోయింది. 2 days బ్యాక్ $70 ఉంది. ఇది ఇంకా 100 కూడా వెళ్తుంది అనేది అంటున్నారు. మరి $100 మళ్ళీ ఒకసారి టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ 20% 30% షార్టేజ్ కనుక వచ్చింది అంటే ఇంకా అది ఇంకా వరల్డ్ వైడ్ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఆయిల్స్ ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రైజెస్ అనేవి ఎక్కడి వరకు చేరే అవకాశం ఉందంటారు సార్? ఈ ఆయిల్ వచ్చి $100 వరకు అంటున్నారండి ప్రజెంట్. ఇప్పుడు యుద్ధం కనుక కంటిన్యూ అయిందంటే ఒక 4-5 daysలోనే $100 టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది నాన్ స్టాప్గానే ఉంది, టెన్షన్గానే ఉంది. ప్రెజెంట్ ఇన్వెస్టర్స్ అనగానే మనకి అనేక రకాల మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ అనేది పెరిగిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఈ గోల్డ్ మీద, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్? చేయకపోవడమే బెటర్ అంటారా? ఇది కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ అన్సర్టనిటీని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు యుద్ధం జరిగేంత వరకు అయితే గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతుంటాయి కాబట్టి కొంత అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అంతేగాని టూ మచ్ అగ్రెసివ్ అవ్వద్దు. అంటే షార్ట్ టర్మ్ ట్రేడ్స్లో లక్షలు సంపాదించాలి అనే వాళ్ళు మాత్రం చాలా దెబ్బతింటారు. ఎందుకంటే రోజుకి మారిపోతున్నాయి
న్యూస్ మారిపోతుంది. న్యూస్ మారిపోతే చాలా ఫండమెంటల్ మారిపోతున్నాయి. అలాగే మొన్నటిదాకా చూడండి, సిల్వర్ 4,30,000 దాకా వెళ్ళి ఒక్క రోజులో ₹1,00,000 తగ్గింది, రెండో రోజు 70,000 తగ్గింది, 2,30,000కి వచ్చింది. సో అలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్స్ వచ్చినా కానీ మనం తట్టుకునేటట్టు మన దగ్గర లిమిటెడ్ తక్కువ క్వాంటిటీ చేసుకోవటం వల్ల బెనిఫిట్ అవుతారు మీరు. సో అలాంటి బెనిఫిట్ తీసుకోండి. అంతేగాని విపరీతమైన ట్రేడ్స్ చేసేసి ఓవర్ నైట్ లక్షలు సంపాదించాలంటే దెబ్బతింటాం. సో మరి ఈ ఇన్వెస్టర్స్ ఇప్పుడు గోల్డ్ మీద సిల్వర్ మీద ప్రైస్ ఇన్వెస్ట్ చేయడం అనేది కష్టం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి దాని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు సార్? సిల్వర్కి గోల్డ్కి అంటే డైరెక్ట్గా పెద్ద అకౌంట్లో కొనలేని వాళ్ళు ఈటీఎఫ్స్ తీసుకోవచ్చు. సిల్వర్ బీస్ ఉన్నాయి, సిల్వర్ బీస్ ఉంది, అలాగే గోల్డ్ బీస్ ఉంది. ప్రజెంట్ చూసుకుంటే సిల్వర్ బీస్ వచ్చి ఇది 275 అలా ఉంది, గోల్డ్ బీస్ వచ్చి 138 అలా ఉంది. సో నిఫ్టీ ఎన్ఎస్సిలో మార్నింగ్ 9 to 3:30 వరకు ఇవి ఆపరేట్ అవుతుంటాయి కాబట్టి ఇది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఇది బై చేసుకోవచ్చు. అలా కాకుండా నేను గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. 5 గ్రామ్ 1 గ్రామ్ నుంచి ఉంది గోల్డ్ కాయిన్. సో అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో కొనుక్కోవచ్చు. ఈవెన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అంటే ఫిజికల్గా డెలివరీ తీసుకొని పెరిగినప్పుడు కాస్ట్ అమ్మేయచ్చు. అలాగే సిల్వర్ కాయిన్స్ కూడా ఆ వ్యాలిడిటీ ఉంటుంది, సిల్వర్ కూడా కొనుక్కోవచ్చు. సో అలా ఫిజికల్గా కొనవచ్చు, లేదంటే మీరు ఈ ఈటీఎఫ్ బాండ్స్ వీటిల్లో కొనుక్కోవచ్చు అనమాట. సో బెటర్ ఏంటంటే ఎక్కువ మంది డీల్ చేసేది ఇది సిల్వర్ కానీ గోల్డ్ కానీ. ఈటీఎఫ్స్ అయితే ఆన్ పేపర్ మనం అమ్మేసుకోవచ్చు అనమాట, మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు. సో ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఈ ఈటీఎఫ్స్ ఇవన్నీ ఏంటి సార్ అసలు? ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం. డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్ లాగా. ఫిజికల్ కాకుండా డిజిటల్. అంటే ఫిజికల్ అంటే ఇప్పుడు మీరు మొత్తం క్యాష్ పెట్టి మార్వాడి వాళ్ళ షాప్ వాళ్ళ దగ్గర కొనాలి, వాళ్ళు తరుగు అని ఆ రేటు అని తగ్గించడం ఇవన్నీ ఉంటాయి. ఈ యొక్క రేటు ఒక్కోసారి ఏమంటారు వాళ్ళు, మేము కొనమంటారు, ఇక్కడ మార్కెట్లో ఉన్న రేట్ని మేము కొనమంటారు. సో ఇది ఏమవుతుందంటే రేటు ఒకవేళ తగ్గింది బై చేయమంటే చేయరు, లేదు హై రేట్లో అమ్ముతూ ఉంటారు. సో ఈ డిస్పారిటీ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా డిజిటల్లో కొనుక్కున్నారనుకోండి మీకు రేటు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మనం ఎక్కడ కూడా మోసపోము. కాబట్టి కొంచెం ట్రేడ్ చేద్దాము షార్ట్ టర్మ్ అన్న వాళ్ళకి డిజిటలే బెటర్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఇరాన్ దేశం అనేది యూఎస్తో కంబైన్ అయితే మాత్రం అప్పుడు ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు స్టాక్ మార్కెట్లో? అప్పుడు ఏమవుతాయంటే, ఎప్పుడైతే ఇరాన్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇరాన్ కనుక మేజర్ లీడర్స్ అందరూ ఖతం అయిపోయారు, చనిపోయారు. ఇప్పుడు సెకండ్ లీడర్స్ కనుక రియలైజ్ అయితే వాళ్ళ వరల్డ్కి థ్రెట్ లేదు. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుందంటే దాదాపు 60% టెర్రరిస్టులందరికీ ఫండింగ్ ఇరాన్ నుంచే వస్తుంది. కాబట్టి ఇరాన్ మీద ఎవరికి కూడా పెద్ద సానుభూతి లేదు. అయితే వాళ్ళు కనుక వాళ్ళ యొక్క డైరెక్షన్ మార్చుకుంటే మాత్రం ఇరాన్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ లోకల్గా కూడా ఇరాన్ ప్రజలు కూడా ఆ గవర్నమెంట్ మీద యాంటీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్గానే ఉంది. సో అది ఇండియా కానీ అన్ని కంట్రీస్ కానీ యాక్చువల్గా పాజిటివ్గానే ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకోవటం. సో ఇరాన్ కనుక కొంచెం సరెండర్ అయ్యి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్న సమస్య సాల్వ్ అయిపోయి నార్మల్ అవుతుంది. సో సార్ ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఆగిపోయినా సరే, కొంచెం ప్రశాంతత వచ్చినా సరే, ఈ ఎఫెక్ట్ అనేది ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు? ఈ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు యుద్ధం ఆగిపోతే మాత్రం గోల్డ్ సిల్వర్ డౌన్ అయిపోతాయి, ఈక్విటీ మార్కెట్లు పెరుగుతాయి. యాక్చువల్గా చాలా బాగా పెరుగుతాయి. ఎందుకంటే అప్పుడు అసలు వరల్డ్ మొత్తం మీద పెద్ద టెన్షన్ ఉండదు కాబట్టి క్లారిటీగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్రెడీ ఇండియాకి ఈరుతో డీల్ అయిపోయింది, అలాగే యూఎస్తో డీల్ అయిపోయింది. కాబట్టి మనకి ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి, కంపెనీస్ బాగుంటాయి, అన్నీ చాలా పాజిటివ్ వస్తాయి. సో ఛాన్స్ ఉంది. సో బట్ ఎనీ టైము ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎక్కువ రోజులు యుద్ధం చేసే పరిస్థితి లేదు. అన్లెస్ అంటిల్ రష్యా కానీ చైనా కానీ సపోర్ట్ వస్తే ఇరాన్కి అప్పుడు వేరేగా ఉంటుంది. సో రాకుండా ఉంటే మాత్రం నార్మల్గా ఒక 4-5 రోజుల్లో క్లోజ్ అయ్యేటట్టు ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక 2-3 అవర్స్ బ్యాక్ కూడా ఆయిల్ రిఫైనరీస్ మీద కూడా బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది. సో వీటి వల్ల మీరు ప్రెజెంట్ ఇప్పుడు చెప్పడం జరిగింది 100 crores వరకు అయ్యే ఛాన్సెస్ ఉంది అని, $100 వరకు. సో ఆఫ్టర్ ఇలాంటివి మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే ఇంకెంత వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారు? ప్రెజెంట్ అయితే $100 టార్గెట్ అండి. అది కూడా
ఒక 1-2 డేస్లో ఎలా ఉంది సిచ్యుయేషన్ బట్టి. సో అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దాటిందంటే ఇప్పుడు టెక్నికల్గా నెక్స్ట్ లెవెల్ అక్కడ సిచ్యుయేషన్ బట్టి మనం ప్రెడిక్ట్ చేయడం బెటర్, కానీ వేగ్గా చెప్పడం వేస్ట్ కదా. ఓకే, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అయితే మేము టార్గెట్స్, గోల్డ్ అయితే ఇప్పుడు 1,75,000 ఆ రేంజ్ వరకు ఉంది. సిల్వర్ తీసుకుంటే 330, 3 lakh ఉంది ఇప్పుడు ప్రెసెంట్. 3,30,000 నుంచి 3,50,000 వరకు టార్గెట్ ఉంది. అలాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అయితే నిఫ్టీ ఇప్పుడే 24,000 సపోర్ట్ తీసుకుని 24,800 సపోర్ట్ తీసుకుంది. సో ఇది రేపు మళ్ళీ గ్యాప్ డౌన్ ఏంటనేది ఇది అవుతుంది. సో 24,800, 24,700 మేజర్ సపోర్ట్స్. సో ఇప్పుడు అనేది మనకి మ్యారేజ్ సీజన్ బాగా నడుస్తుంది కదా సార్, గోల్డ్ కొనే వాళ్ళకి ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారా, తర్వాత ఏమైనా కొనుక్కుంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? ఇప్పుడు మ్యారేజ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏ రేట్ ఉన్నా తప్పదు కదండి, వాళ్ళకి ఇప్పుడు ఆర్నమెంట్స్ ఇవ్వాల్సిందే, ఏ రేట్ ఉన్నా తప్పట్లేదు. అలా కాకుండా నేను ఎడిషనల్గా కొంటానంటే కొంత వెయిట్ చేయొచ్చు, 2-3 months ఈ గొడవ సర్దుమణిగాక కొనుక్కోవచ్చు. యాక్చువల్గా ట్రెండ్ వీకే ఉంది సిల్వర్ కానీ గోల్డ్ కానీ, బట్ ఈ ఇష్యూ వల్ల పెరుగుతున్నాయి. సో ఇది కొంచెం సెటిల్ అయితే మళ్ళీ 140, 145 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ తీసుకోవచ్చు, ఒక 2-3 నెలలు ఆగితే బెటర్గా ఉంటుంది. సో ఈ గోల్డ్, ఫ్యూయల్, సిల్వర్ కాకుండా అదర్ ఏమైనా ఇంకా ప్రైజెస్ పెరిగే అవకాశం ఉందంటారా సార్? అదర్ అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే అదర్ అన్నీ కూడా ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఓన్లీ 3 assets మీదే మార్కెట్ మూవ్ అవుతుంది. అటు గోల్డ్, సిల్వర్ ఒకటి, రెండోది రియల్ ఎస్టేట్, మూడోదేమో స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ కొన్ని స్టాక్స్ మనం చక్కగా చూసుకుంటే ఇప్పుడు బాటంలో ఉన్నాయి కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసుకోవటం. అంటే మా పాయింట్ ఏంటంటే ఒకదాని మీదే టోటల్ పెట్టకూడదు. ఇప్పుడు మేము గోల్డ్ కొనమంటున్నాం, అలాగే స్టాక్స్ కొనుక్కోండి, ఈటీఎఫ్స్ కొనుక్కోండి, బట్ ఒక 30% అలొకేట్ చేయండి. ఒక దానిలోనే టోటల్ అమౌంట్ పెట్టద్దు, దాంతో మీరు బ్లాక్ అయిపోతారు, లాస్ అయిపోతారు. కాబట్టి కొంత అమౌంట్ దీనిలో, కొంత అమౌంట్ దానిలో అలా పెట్టుకోండి. సో ఫైనల్లీ ఈ స్టాక్ మార్కెట్ అంతా మళ్ళీ సద్దు మనగడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు సార్? 2-3 months పడుతుంది. 2-3 months పడుతుంది. కొంచెం నార్మల్ అవడానికి 2-3 months పడుతుంది. ఎందుకంటే ఈ మంత్ ట్రేడ్ డీల్ అయితే ఇండియన్ మార్కెట్ ఏమవుతుందంటే 25,800 దాటి పైకి వెళ్ళట్లేదు. సో అక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడ ఎఫ్ఐఎస్ కానీ డిఎస్ కానీ వీళ్ళు ఎవరు రావట్లేదు. వీళ్ళందరికీ రీజన్ ఏంటని ఆలోచిస్తే ఇది ఒక క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఆ క్లారిటీ రావాలంటే ఇది అంతా యుఎస్ కానీ యూరోప్ కానీ వీళ్ళందరూ ఈ గొడవ అంతా సర్దుమంటానికి 1 month, 2 months అలా పడుతుంది. తర్వాత ర్యాలీ ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టాక్ మార్కెట్ మీద ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.